హనుమకొండలోని డ్రైవ్-ఇన్ కాకతీయ గేట్ ఆధ్వర్యంలో రేపటి నుంచి కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మెగా 9 టీవీ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. ఇక ఈ కార్యక్రమం మొత్తం 3 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తీగల రమేష్ తెలిపారు. అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారంటున్న తీగల రమేష్ తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. ఈ ప్రోగ్రామ్ సంబంధించి కూడా మెగా 9 టీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రచారాలు కూడా పూర్తిగా త్రినగర్ పరిధిలో హోరెత్తుస్తున్న పరిస్థితి. అసలు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, మొదటి రోజు ఏ కార్యక్రమం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు తీగల రమేష్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ కార్యక్రమాలు రేపటి నుంచి ఏ విధంగా ఉంటాయి, మొదటి రోజు కార్యక్రమం ఏంటి, రెండో రోజు కార్యక్రమం ఏంటి, ఇప్పటివరకు ఎవరెవరు అతిథులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి? నమస్కారం అండి. ఈ 3 రోజుల కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఇట్టి కార్యక్రమం రేపు సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన యొక్క ప్రియతమైన నాయకులు ఎమ్మెల్యే గారు నాగరాజు గారు, అదేవిధంగా ఇంకా గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 3 రోజుల కార్యక్రమంలో రోజుకోవలు ఆ విధంగా వస్తారు. ఈ ఏర్పాట్లు ఎప్పటివరకు పూర్తవుతాయండి? ఈ ఏర్పాట్లన్నీ కూడా రేపు ఉదయం వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి. రేపు ఉదయం 10 గంటల వరకు ఫ్లవర్ డెకరేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా రేపు సాయంత్రము గోపూజతో, గురు ప్రార్థన, గణపతి పూజతో స్టార్ట్ అయ్యి శ్రీ లక్ష్మీనారాయణ గారి కళ్యాణంతో రేపు పిండి దీపంతో దీప ప్రజ్వలన కార్తీక దీపోత్సవం రేపు ప్రారంభించబడుతుంది. అదేవిధంగా ఆదివారము 16వ తారీఖు మహాలింగార్చన ఉంటుంది. అందులో భాగంగా భక్తులందరూ స్వయంగా అభిషేకం చేసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అది మరియు ఈ కార్యక్రమం సంబంధించి మీరు ప్రచారాలు కూడా చాలా హోరెత్తిస్తున్న పరిస్థితి. మీ ప్రచారానికి మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? చాలా అమోఘమైన స్పందన వస్తుందండి. ఆల్రెడీ ప్రచారంలో ఫ్లెక్సీలు కానీ, ఆటోలో కానీ, ప్రచారంలో మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అన్ని రకాలుగా ప్రచారం చేయడం జరిగింది. చాలా వరకు కాల్స్ చేస్తున్నారు. అడ్రస్ లొకేషన్స్ కూడా కొంచెం అవుట్స్కట్స్ ఆఫ్ ద మడికొండ కాబట్టి ఈనాడు పక్కకు ఉంటుంది. అందరూ కూడా ఇది గమనించగలరు. అన్నీ కూడా ఏరో మార్క్స్, రోడ్ మార్క్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిటీకి కొంత దూరంగా ఉన్నదని చెప్పేసి కొంతమంది మహిళలకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సార్. అంటే వాళ్ళ కోసం మీరు ఏ విధంగా వాళ్ళని మొబిలైజ్ చేసే అవకాశం ఉంటుంది సార్? ఇది అంతగా దూరం ఏం లేదండి. ఎందుకంటే మెట్టుగుట్టకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. మనకు శైవక్షేత్రం మెట్టుగుట్ట, సో అంతగా దూరం అయితే లేదు. కాబట్టి కొంచెం అందరూ కూడా అన్యదా భావించకుండా సమయానికి వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా సోమవారం రోజు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. అందులో భాగంగా ఆ రోజు నారికేల దీపోత్సవానికి పునాది వేశాము. అందరూ కూడా భక్తులు కొబ్బరికాయ తీసుకొని రావాలి. ఆ కొబ్బరికాయను స్వామివారి కళ్యాణం సమయంలో కొబ్బరికాయను కొట్టి సగం స్వామివారికి ప్రసాదంగా, సగంలో దీపం ద్వారా నారికేల దీపోత్సవం చేయాలని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఆదివారము 16వ తారీఖు 365 ఒత్తులు ఇవ్వడం జరుగుతుంది. అది మనం 3 రోజులు, మొదటి రోజు పిండి దీపము, రెండో రోజు 365 ఒత్తుల దీపము, మూడో రోజు నారికేల దీపోత్సవం ఈ విధంగా ఏర్పాట్లు చేసినాము. ఈ కార్యక్రమానికి ఎంతమంది మహిళా భక్తులు వచ్చే అవకాశం ఉంది? వచ్చే భక్తుల కోసం మీరు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శానిటేషన్ ఏర్పాట్లు మరియు కింద కార్పెటింగ్ చేస్తూ వాళ్ళకందరికి కూడా ముందు దీపాలు పెట్టుకునే ప్లేస్ అవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. మా వల్ల మా యొక్క మిత్రులు అందరం కలిసి దీపాలు, నూనె తిండి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు చేస్తున్నాము. కానీ భక్తులు కూడా కొంచెం సహకరించి మీరు కూడా తీసుకొని రావచ్చు, దాన్ని ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా అభిషేకం మీరు కూడా ఇక్కడ పెద్ద విగ్రహాన్ని చేయాలి అని ఒకరు అనుకుంటే మీరు కూడా తీసుకొని వస్తే కూడా సంతోషం అండి. అన్నీ కలిపి ఒక దగ్గర వేసి దాన్ని ఘనంగా చేద్దాము. 2000 టన్నుల విగ్రహము, అది లింగం, శివలింగం. అది కనీ విరగని ఇంతవరకు కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠించలేదు. అలాంటి లింగం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
మొత్తానికి 3 రోజుల పాటు జరిగే ఈ కార్తీక దీపోత్సవంలో మహిళా మనులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికే మేము చేసిన ప్రచారాలకు విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే కాల్స్ చేసి మమ్మల్ని రూట్ మ్యాప్ అడుగుతున్నారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. సేమ్ టైంలో వచ్చే భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా కూడా 3వ రోజు జరిగే శివపార్వతుల కళ్యాణంతో పాటు నారికేల దీపోత్సవంలో అందరూ పాల్గొనాలి, అందరూ ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి నిర్వాహకులు తీగల రమేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతో రాము మెగాన్ టీవీ వరంగల్. డ్రైవ్